గారికి చాలా మంచి సన్నిహిత్యం ఉంది. గురు శిష్యుల సంబంధం ఉన్నది. అది అందరికీ 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి తెలుసు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మొదట నవ నిర్మాణ సభ పెడతాను అన్నారు. పర్మిషన్ రాకపోయేసరికి కార్యకర్తల సమావేశం పెడతానన్నారు. ఇంకా దానికి పర్మిషన్ రాకపోయేసరికి ఇంకా దిగజారిపోయి నా ఇంట్లో ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటా అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టుకుంటా అన్నారు. ఆఖరికి నా ఇంట్లోనే పెట్టుకున్నా అని చెప్పేసి ఆయన ఇంటి అడ్రస్ అంత ఛాలెంజెస్ విసురుతున్నారు. ఇంత అవసరం లేదు కదా, ఆయన రెచ్చగొట్టే పనులే కదా ఇవన్నీ. ఎవరిని ప్రజలను రెచ్చగొట్టట్లేదా ఇవన్నీ? ఇప్పుడు రాహుల్ గాంధీ పెట్టారు, ఇందిరాగాంధీ పోటీ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళందరూ ఇట్లానే ప్రజల్ని రెచ్చగొట్టి ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి ప్రజల్లో చిచ్చు పెట్టారా? ఇది ప్రత్యక్షంగా ఈ రోజున జంజీ టైంలో ఈ 2026 లో కూడా ఇంత అనాగరికంగా ఎవరు లేరు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే కథలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అవి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిన్న మా కవితమ్మ ఉద్యమకారుల మీటింగ్ లో డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి చెప్పినారు, మీరు రావచ్చు పోవచ్చు. టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి కవితమ్మ చెప్పినారు, రావచ్చు పోవచ్చు, మిమ్మల్ని ఎవరు ఏమనరు, మీరు పోటీ చేయొచ్చు, కానీ ఒక్క ఓటు కూడా పడదు. కానీ ప్రజల్లో చిచ్చు పెడతాము, సెక్రటేరియట్ లో గరిట తిప్పుతాము, ఇప్పుడు వేస్ట్ చేసి ఇప్పుడు మనీ వేస్ట్ చేసి తెలంగాణ ప్రజల పీస్ ని స్పాయిల్ చేస్తామనంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవటానికి తెలంగాణ రక్షణ సేన తెలంగాణ రాష్ట్రాన్ని గుండెల్లో పెట్టుకుని హత్తుకునే టిఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇన్ని రోజులు కథ వేరు, ఇప్పుడు ఈ జెండా కథ వేరన్నా అది మీరు గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వాదులు ఎవరైతే ఉన్నారో, పవన్ కళ్యాణ్ కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గమనించాల్సిన విషయం. ఓకే శ్రీవేణి గారు, ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి తెలంగాణలో, చాలా పార్టీలు అయిపోయినాయి. బీఆర్ఎస్ కూడా విడిపోయింది, టీఆర్ఎస్ వచ్చింది, 2 పార్టీలు ఉన్నాయి అక్కడ. కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, ఇన్ని పార్టీలు ఉన్నాయి. ఇన్ని పార్టీల మధ్య అసలు ఇక్కడ జనసేన పార్టీకి స్పేస్ ఉందని మీరు అనుకుంటున్నారా? అది ప్రజలు తీర్పండి, ప్రజలు నిర్ణయిస్తారు. ఒకవేళ ప్రజలు నచ్చింది నేను గెలిపించుకోగలుగుతాను అని అంటే ప్రజలు తీసుకుంటారు. మనం ఇవాళ రేపు చూస్తున్నాము, ఇంతకు ముందు లాగా రాజకీయాలు లేవు. మనకి బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి ఈవీఎంలు ఓపెన్ చేసే వారికి కూడా రిజల్ట్స్ ఏంది అన్నది తెలియట్లేదు. ప్రజలు నిజంగా కూడా చాలా వివేకులు. మొన్న రీసెంట్ గా జరిగిన వెస్ట్ బెంగాల్ రిజల్ట్సే గానీ, అలాగే తమిళనాడులో జరిగిన రిజల్ట్స్ కూడా పొలిటికల్ హిస్టరీలో షాకింగ్ రిజల్ట్స్ అవి. ఎవరు కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనమందరం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి ఆలోచించుకోవాలి. రాజకీయాలు ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు. 5 సంవత్సరాల కోసం వచ్చే అధికారం కోసము తెలంగాణ ప్రజలనే కానీ, ఏ రాష్ట్ర ప్రజలనే కానీ అన్యాయపరచకుండా, కించపరచకుండా మనము ముందుకు సాగాలి. ఎందుకంటున్నాను అనంటే, ఈ రోజు జీవితం చాలా గొప్పదండి. ఏ క్షణం ఎలా అవుతుందో కూడా తెలియదు. కాబట్టి ఇప్పటికన్నా మనం మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకోవాలి. రాజకీయ పార్టీగా మనకు ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి రాజకీయ పార్టీగా మన సమాజ నిర్మాణం చేసుకొని, వ్యక్తిత్వ నిర్మాణం చేసుకుంటూ, మన దేశాన్ని, మన మొత్తము ఈ పర్యావరణాన్ని, వీటన్నిటిని కూడా కాపాడుకుంటూ పిల్లల భవిష్యత్తు మంచిగా తీర్చిదిద్దడం మన బాధ్యత. నేను మళ్ళీ చెప్తున్నాను, రాజకీయ పేరు పెట్టుకొని రాజకీయ పార్టీలు ఎన్నో విమర్శలు చేసుకుంటాయి, అందులో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. పొలిటికల్ పార్టీ కాబట్టి గెలవాలి అని చెప్పి ఎత్తులు పై ఎత్తులు వేస్తూనే ఉంటారు. కానీ దాన్ని తెలంగాణ ప్రజలకు రుద్ది, దాంట్లో తెలంగాణ ప్రజలను ఏదో అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ తీసుకురావాలి అని చెప్పి అప్పట్లో ఉన్న టిఆర్ఎస్ కేసీఆర్ గారు చేసినట్టుగా మళ్ళీ ఇప్పుడు ప్రయత్నించాలి అని అనుకోవడం మాత్రం నిజంగా కూడా మూర్ఖత్వం అవుతుంది. తెలంగాణ ప్రజలకు చేయాల్సే అన్యాయం అవుతుంది. తెలంగాణ ప్రజలు ముందుకెళ్తున్నారు అభివృద్ధి వైపు. కాబట్టి అదే అభివృద్ధి వైపు తీసుకొని మన సమాజ నిర్మాణం చేస్తే బాగుంటుందండి. నాకు రీసెంట్ గా చాలా బాధ కలిగిన విషయం నేను ఇప్పుడు ఓపెన్ గా ఎందుకు చెప్తున్నాను అంటే, బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడతానంటే కొంతమంది విభేదించారు. బాలసుబ్రహ్మణ్యం గారికి తెలంగాణకి సంబంధం ఏంది అని. ఎండ్ ఆఫ్ ద డే తను ఒక కళాకారుడు. కళని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ రోజు ఆ కళకి కూడా మనం గౌరవించాలి. తను తెలంగాణ బిడ్డన, ఆంధ్ర బిడ్డన పక్కన పెడితే తను ఒక భారతీయుడు. ఆ భారతీయ తత్వంతో పాటు తను ఒక గొప్ప కళాకారుడు. అట్లాంటి కళాకారులు మళ్ళా రారు. మనం ఎవరు ఏ మైకులు పెట్టుకొని ఏం చేసినా కూడా అంత గొప్ప స్వరం మనకు రాదు. కాబట్టి అలాంటి వాటిని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. గో బ్యాక్ మార్వాడి, ఈ విగ్రహాలు ఇక్కడ పెట్టకండి, కూల్చి పడేస్తాము, అవన్నీ విద్వేషాలు ఇప్పుడు కొద్దు. మన తెలంగాణ ప్రజలు నిజంగా కూడా వివేకులు. ఎన్నో కాలం నుంచి పోరాటాలు చేశాము, ఉద్యమాలు చేస్తున్నాం. ఇప్పటికీ కూడా తెలంగాణ బిడ్డకు అన్యాయం అయితే ప్రతి ఒక్కరం కూడా గడప దాటి బయటికి వస్తాం, ఉద్యమాలు చేస్తాం. కానీ రాజకీయ పార్టీ వేరు, తెలంగాణ ప్రజలు వేరు. ఆ డిఫరెన్సెస్ తెలుసుకొని ముందుకు సాగితే నిజంగా కూడా మన తెలంగాణ